నమస్కారం, వెల్కమ్ టు ఎంఓ న్యూస్. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి గతంలో ఆత్మకూరుకు తీసుకువచ్చిన ఒక్కగానొక్క పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో కడప జిల్లా బద్వేలుకు తరలించారని టీడీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని జెండాదెబ్బ, పల్లెపాలెం, అన్నారెడ్డిపాలెం తదితర గ్రామాల్లో ప్రజాగళం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆనం రామనారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరు నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తెరిగి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. మేకపాటి కుటుంబం గత 5 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయకుండానే ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. గౌతమ్ రెడ్డి తీసుకొచ్చిన సెంచూరియన్ ప్లేవుడ్ పరిశ్రమను సైతం బద్వేలుకు తరలించడం ద్వారా వేల మంది యువత ఉపాధిని కోల్పోయారని వివరించారు. తాము అధికారంలోకి రాగానే ఆత్మకూరును మరింత అభివృద్ధి చేసి ఆత్మకూరు ప్రజల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన నాయకులు నెరిశెట్టి శ్రీధర్, స్థానిక బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ 6 అని ఒక ప్రణాళికని ప్రకటించాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం మానేసింది 5 ఏళ్ళు. ప్రైవేట్ రంగంలో ఏమైనా మనం తంటాలు పడి ఏదో ఆడిని బతిమాలి ఉద్యోగం తెచ్చుకుంటాం అనుకోతే ఆ ప్రైవేట్ రంగంలో ఉన్న ఫ్యాక్టరీలు కూడా మన ప్రాంతాల నుంచి తరలించేశాడు ఈ జగన్ రెడ్డి. ఉదాహరణకి నేను చెప్తాను, ఆత్మకూరులో ఒక ప్లైవుడ్ ఫ్యాక్టరీ పెడతామని వచ్చారు. పాపం వాళ్ళకి స్థలం కేటాయిస్తే జగన్ రెడ్డి గారి సతీమణికి తెలిసిన ఒక అతను ఈ టెండర్ నాకు కావాలా, మంత్రి గారు ఆల్రెడీ చెప్పాడు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి తగదు, మంత్రి గారిని కాదనలేము అని. అరే, నేను ముఖ్యమంత్రి గారి సతీమణి, నేను చెప్తే మంత్రి గారు చెప్పారని అంటున్నారు వీళ్ళని. ఆమె పోయి వారి పతిదేవుడికి చెప్పుకున్నారు, నా పరువు పోయింది ఇవాళ నీ ప్రభుత్వంలో, నా సంగతి ఏంది, నాకు ఆ పని ఇప్పిస్తావా లేదా? ఏం పని ఏంటి? అసలు నెల్లూరు జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టడం ఏంటి? ఎవరిచ్చారు ఈ ఫ్యాక్టరీకి పర్మిషన్ అని ఆయన అధికారులను పిలిపించారు. అయ్యా, మంత్రి గారు ఇచ్చారు, చొరవ తీసుకున్నాడు, ఆయనే ఆ ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడాడు. మరి ఆయన ఫ్యాక్టరీ పెట్టించడానికి ఒప్పించి ఆ ఫ్యాక్టరీ ఆయన నియోజకవర్గంలో పెడుతున్నాడు. అంత పెద్ద ఫ్యాక్టరీ పెడుతుంటే ముఖ్యమంత్రిగా నాకు చెప్పకుండా మీరు పెడతారా అని మంత్రి గారిని పిలిచి తిట్టాడు. అంతటి ఆగల అధికారులందరినీ పిలిచి, ఫ్యాక్టరీ యజమానులను పిలిచి, ఈ ఫ్యాక్టరీ నెల్లూరు జిల్లాలో పెట్టకూడదు, దేశాపై కడప జిల్లాలో పెట్టండి అన్నాడు. అరే, నేను మంత్రి, నేను మంజూరు చేయించుకున్న ఒక్క ఫ్యాక్టరీ అయ్యా, అది కూడా నాకు లేకుండా చేస్తే అంటే కాదు పొమ్మన్నాడు ముఖ్యమంత్రి. సరే, ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నవాడు మా జవాబు చెప్పుకోలేడు కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ ఉంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుందని విదేశాలకు వెళ్ళిపోయాడు. ఏదో మీటింగ్లో బోటింగ్లో ఏదో పెట్టి ఆ మీటింగ్లో పోయి అక్కడి నుంచి 15 రోజులు అయింది. ఆ లోపల దీన్ని ఇక్కడి నుంచి బదిలీకి మార్చేశారు. మన ప్రాంతానికి రావాల్సిన 2000 ఉద్యోగాలు కడప జిల్లాకి మారిపోయింది. మన దగ్గర లేదు. సరే, కొత్తది వస్తే ఆయన తీసుకుపోయాయి, పాతవి ఉంటే మూసేస్తుంది, ఇంకేమైనా ఉంటే తరిమేస్తుంది. ఇక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి మనకి?